హలో ఆల్. ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోయే ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైనా చూస్తే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఏంటి అంటే నిక్కు బాబుకి ఫ్రంట్ 4 టీత్ కొంచెం ఆ ఫస్ట్ 2-3 లేయర్స్ పైన టీత్ పైన ఉన్న లేయర్స్ పోయి అవి కొంచెం గార పట్టినట్టుగా అవుతున్నాయి. అసలు ఇది ఎందుకు ఇలా అవుతున్నాయి అని నేను పీడియాట్రిషియన్ కనుక్కున్నప్పుడు, మీరు బాటిల్ ఫీడింగ్ ఇస్తారు కదమ్మా, వాళ్ళు నైట్ అంతా బాటిల్ అలా నోట్లో పెట్టుకుని నిద్రపోయినప్పుడు ఆ షుగర్స్ అనేవి ఆ పళ్ళ పైన అలా అక్యుములేట్ అయిపోయి అవి తినేస్తూ ఉంటాయి టీత్ని, దానివల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. అయితే సరే నేను అసలు బాటిల్ ఫీడింగే ఇవ్వను సార్ అంటే, షుగర్స్ అనేవి బాటిల్ ఫీడింగ్లో ఇచ్చే మిల్క్ అనే కాదు, మీరు కూల్ డ్రింక్స్ ఇలాంటి ఏది ఇచ్చినా సరే అలానే జరుగుతుంది. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్లో మీరు బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నప్పుడు కూడా నైట్ అంతా వాళ్ళు అలా నోట్లో పెట్టుకొని నిద్రపోయినప్పుడు కూడా అవి కూడా ఇలా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయనేసి మా పీడియాట్రిషియన్ చెప్పారనమాట. అయితే ఒకసారి ఎందుకన్నా మంచిది డెంటల్ చెకప్లో కూడా ఒకసారి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందామని అడిగితే ఆయన కూడా సేమ్ ఇదే విషయం చెప్పారు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం ఎంత వద్దన్నా వాళ్ళు షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఏదో ఒకటి తింటూనే ఉంటారు కదా. అలా అనేసి నేను ఎప్పుడు బ్రషింగ్ విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఏమైనా తిన్నప్పుడు కూడా నీట్గానే బ్రష్ చేయించాను. నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే, ఏమైనా కూల్ డ్రింక్స్ లాంటివి తెచ్చుకున్నప్పుడు అవి తాగుతానని గొడవ చేసినప్పుడు ఒక గ్లాస్లో పోసి ఇస్తే లేకపోతే బాటిల్ క్యాప్ తీసిస్తే ఎక్కువ తాగేస్తారు అన్న దృష్టితో నేను బాటిల్ నీట్గా కడిగేసి బాటిల్ పైన క్యాప్కి చిన్న హోల్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. అలా ఇవ్వటం వల్ల ఏంటి, ఆ బాటిల్ అలా నోట్లో పెట్టుకుని వాళ్ళు స్క్వీజ్ చేసుకుంటూ తాగుతూ ఉండేవాడు. నా ఉద్దేశం ఎలా ఉండేదంటే, ఎక్కువ కూల్ డ్రింక్ తాగకుండా ఉంటాడు కదా అని నేను ఆలోచించేదాన్ని. అదే ఇప్పుడు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయిందనమాట. ఇప్పుడు ఇలా ఇవి అవ్వటానికి మనం అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ ముందు పళ్ళ మీదే పడుతుంది అనమాట ఆ షుగర్. వాళ్ళు ఎక్కువసేపు తాగుతూ ఉంటారు కదా, సో పళ్ళు అనేవి ర్యాపిడ్గా పాడైపోతాయి అనమాట. సో నేనేంటంటే, అలా వదిలేస్తే కొన్ని రోజులకి ఇంకా త్వరగా పాడైపోతాయి కదా, అవి ఊడే టైం వరకు కూడా కంటే ముందే పాడైతే ఇబ్బంది పడతారు కదా, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అని అడిగితే ఇలా సిమెంట్ టైప్ పెట్టొచ్చు అనేసి ఇక్కడ డెంటిస్ట్ రిఫర్ చేశారు. ఆ ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇది ఏం పెయిన్ఫుల్ కాదు, ట్రీట్మెంట్ కూడా పెయిన్ఫుల్ కాదు, అట్ ద సేమ్ టైం ఆ టీత్ అలా ఉండటం కూడా ఏం పెయిన్ఫుల్ కాదు. కాకపోతే ఏంటంటే, ఆ పాడైపోయిందని ఇంకా పాడైపోకుండా జస్ట్ ఒక ప్రొటెక్షన్ లేయర్లా వేపిస్తున్నాం అనమాట. ఫైనల్గా నిక్కు బాబు అయితే మాత్రం చాలా కోఆపరేటివ్గా ఏం గొడవ చేయకుండా మంచిగా చేయించుకున్నాడు. జస్ట్ టీత్ క్లీన్ చేసి ఒక పేస్ట్ లాంటిది స్టిక్ చేశారనమాట ఆ టీత్ పైన. నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి మీ డెంటిస్ట్తో సలహా తీసుకొని చేయించుకోండి. కాకపోతే ఇది ఎక్కువ రోజులు ఉండదంట, త్వరగా పోవడానికి ఛాన్స్ ఉంటుందంట. ఉన్నన్ని రోజులు కొంచెం అన్నా దీన్ని కాపాడుతుంది కదా టీత్ని అని పెట్టించాను అనమాట. డాక్టర్ గారు నీట్గా ట్రీట్మెంట్ చేయించుకున్నామని అప్రిషియేట్ చేసి మంచిగా ఫోటో